హాయ్ హలో నమస్తే, నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ లివర్. ఎందుకు ఈరోజు లివర్ గురించి మాట్లాడుతున్నామంటే, ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. మందు తాగకపోయినా సరే ఫ్యాటీ లివర్ ఉంటుంది, లేడీస్లో కూడా ఉండడం జరుగుతోంది. అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రీ డయాబెటీస్ కండిషన్స్కి వస్తున్నారో దానికి కూడా రీజన్ ఫ్యాటీ లివర్ అవుతుంది. అంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడము అండ్ తర్వాత షుగర్ రావడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఆడపిల్లల్లో కూడా ఈ పీసీఓడీస్, మెన్సెస్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ రావడానికి కూడా లివర్ కూడా ఒక రీజన్ అవుతుంది. సో కాబట్టి ఈ లివర్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఈరోజు చెప్పే టాప్ రిచ్ ఫుడ్స్, లివర్ ఫ్రెండ్లీ ఫుడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మన లివర్ హెల్త్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఆ టాప్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముద్గ అంటే పెసలు, నెక్స్ట్ గార్లిక్ వెల్లుల్లి, లసున, నెక్స్ట్ బటర్ మిల్క్, తక్ర మజ్జిగ చక్కగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్, సాయంత్రం డిన్నర్ తర్వాత తీసుకోండి. అండ్ నెక్స్ట్ మేతి లీవ్స్, మెంతి ఆకుకూర, ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట. ఇది కనీసం వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ షిగ్రు, ఆయుర్వేదిక్ షిగ్రు అంటాం, అంటే మునగాకు కానీ మునక్కాయ, ఈ రెండు కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ అండ్ లివర్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఇది కూడా వీక్లీ ట్వైస్ తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. నెక్స్ట్ బార్లీ, బార్లీ గింజలు తెలుసు కదా, బార్లీ జావ కానీ బార్లీ పొడి కానీ చేసుకుని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చి జామున్ అంటే నేరేడు పళ్ళు, జంబు అంటాం ఆయుర్వేదిక్లో, ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కర్రీ లీవ్స్ అంటే మనకి కరివేపాకు, ఇది కూడా మనం డైలీ కరివేపాకు పొడి అయినా ఉండొచ్చు, లేకపోతే బటర్ మిల్క్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జింజర్, అద్రక్ అంటే అల్లం, అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి లసూన, వెల్లుల్లి, ఈ టాప్ రిచ్ ఫుడ్స్ని కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే లివర్ హెల్త్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. ఇవి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడానికి కూడా ఈజీ ఫుడ్స్ అనమాట. సో రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయండి, లివర్ని కాపాడుకోండి. అందరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.